నమస్తే అన్న. ఆంధ్రాలో ఇంతవరకు చూసుకున్నట్లయితే ఎక్కడ బీసీ పార్టీ వాళ్ళు కానీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా కానీ రెడ్డిలు, కమ్మలు లేకపోతే వెలమలు తప్ప ఇంతవరకు బీసీలు మాత్రం ఇంతవరకు అధికారంలో లేదు. ఈసారి బీసీలలో ఐక్యత పెరిగి మేము మా బీసీలే ఖచ్చితంగా అధికారంలో ఉండాలని చెప్తే ఖచ్చితంగా బీసీ పార్టీని గెలిపించుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అన్న, ఎప్పుడు కూడా ఈ అగ్రకులాల వాళ్ళ పెత్తనమే ఒక ఓటింగ్ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలది ఉన్నా సరే ఇవాళ ఓటు బ్యాంకు మాది కనపడిన బీసీ సంఘాలది. ఇవాళ అధికారాన్ని అనుభవించేది వాళ్ళు, అధికారాన్ని పొందేది వాళ్ళు. ఓటు బ్యాంకుగానే మమ్మల్ని వాడుకోవడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా మా బీసీ కులాలు కానీ మా బీసీ సంఘాలు కానీ ఎవరు కూడా కళ్ళు తెరుచుకోలే. ఇవాళ ఒక అంబేద్కర్ ఎస్సీలకు ఎట్లయితే ఒక రాజకీయ అధికారాన్ని కలగజేసి మనం ఇట్లా బతికి ఇట్లా మారాలని ఎట్లయితే కోరుకున్నారో అదేవిధంగా ఇలా అంబేద్కర్ లాంటి నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మా బీసీల కోసం ఆయన నిలబెట్టినటువంటి 5 డిమాండ్లు కూడా రేపు భవిష్యత్తు కాలంలో రాజ్యాధికారం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరి మనసులో ఉన్నది ఇది బయటికి రాలేకపోయింది. మా అందరి గొంతుకై బోడే రామచంద్ర యాదవ్ అన్న గారు ఈ నినాదాన్ని భుజం మీద ఎత్తుకుని అంబేద్కర్ లాగా మాకు మరో అంబేద్కర్ బోడే రామచంద్ర యాదవ్ అన్న గారని మా బీసీలకి ఆయన ఒక అండదండగా ఉండి మా బీసీలను ఒక తాటిపై తాడోలో అతను సక్సెస్ఫుల్ అవుతాడని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బీసీ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీసీలు ముఖ్యమంత్రి అయి రాజ్యాన్ని ఏలేటువంటి రోజులు అతి తొందరలోనే దగ్గరికి వస్తున్నాయి. అట్లాగే బీసీ అనే ఒక ముద్ర పెట్టుకుని అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ మా బీసీ కులాలకి అన్యాయమే చేయడం జరిగింది. ఒకటి, బీసీలకి ఏదైనా అన్యాయం జరిగి గొడవ జరిగితే బీసీలపై దాడి అంటున్నారు, లేకపోతే బీసీలు మానవ భంగాలు మా అని చెబుతున్నారు. కానీ బీసీల గురించి పట్టించుకునే స్థాయి ఇవాళ గవర్నమెంట్కి లేదు. ఇవాళ అది పోవాలి అంటే రామచంద్ర అన్న అడిగినటువంటి ఈ 5 డిమాండ్లు నెరవేర్తేనే మా బీసీలకి ఒక బలం చేకూర్చి రాబోయే రోజుల్లో మాది అంటూ ఒక ఇది తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంబేద్కర్ లాంటి రామచంద్ర యాదవ్ గారు మా బీసీలకి నిలబడి ఈ 5 హక్కులు సాధిస్తే భవిష్యత్తు కాలంలో కూడా మంచి రాజ్యాధికారాన్ని సాధిస్తాం. బీసీల యొక్క బలం ఇంకా ఉన్నండుగా పెరుగుతుంది. అందరిలో కూడా అవగాహన కలిగి మంచి రోజులు వస్తాయని అందరూ ఒకే తాటి మీదకి వచ్చి రాబోయే రోజుల్లో బీసీలే ముఖ్యమంత్రి పీఠాన్ని స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానన్న.